యేసుక్రీస్తు వారిని గురించిన మాట వలన ఆమె ఈయన స్వస్థపరచగలడు, ఈయనకు ఆ అధికారం ఉంది అని నమ్మింది. మరి నేడు ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? అట్లా నేను హాస్పిటల్కి పోవద్దని చెప్పనండి, వెళ్ళాలి. దేవుడు మనిషికి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇదిగో పలానా రోగానికి ఇలాంటి మందు నువ్వు కనుక్కోవాలి, ఇలాంటి మందు నువ్వు రాయాలి. ఈ జ్ఞానం నీకు ఇస్తున్నా, నువ్వు అనేకులకు ఉపయోగపడాలి, నీకు మాత్రమే కాదు. ఇదిగో నా ప్రజలున్నారు భూమి మీద, వారి కోసం నేను ఏర్పాటు చేస్తున్న వైద్యునిగా. వారి కోసం నీకు ఈ ధనాన్నే కానీ, ఈ సంపదనే కానీ, లేకుంటే ఈ ఆసుపత్రులు కట్టుకోవడానికి ఇవే కానీ, ఈ జ్ఞానాన్ని కానీ నేను ఎందుకు ఇస్తున్నానంటే ఎవరెవరి కోసమో కాదు. నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి ఏ రోగం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఎటువంటి ఇది అయినా, అకస్మాత్తుగా జరిగే యాక్సిడెంట్లైనా, ఏవైనా కానీ నయం చేయడానికి ఒకరు ఉండాలి. కాబట్టి నయం చేసే జ్ఞానాన్ని నీలో నేను ఉంచుతున్నానని వైద్యులకు అటువంటి అవకాశం, అటువంటి జ్ఞానాన్ని, అటువంటి సంపదను దయచేస్తున్నాడు. ఇదిగో నీకు ఈ నాలెడ్జ్ ఉంది, ఒక ఆసుపత్రి పెట్టుకో, కానీ మోసం చేయొద్దు, అన్యాయస్తుల్లాగా ఉండొద్దు, న్యాయంగా ఉండు. నీ చేత అనేక మందిని నేను బాగు చేయిస్తాను. అందుకనే జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కానీ మనుష్యునికి స్వతంత్రం ఉంది కాబట్టి, మనుషుడు తనకు నచ్చినట్లుగా బ్రతికే అవకాశం దేవుడే అనుగ్రహించాడు కాబట్టి, మనిషి తనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు, తనకు కావలసినట్టుగా సంపాదించుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడైతే వైద్యుల్ని ఎందుకు పెట్టాడంటే తన ప్రజలైన మన కోసమే అండి, వెళ్ళాలి అని. అయితే ఆ వైద్యుని చేత కూడా చేయించగలిగేవాడు ఎవరు? దేవుడే. దేవుడు తోడై ఉంటేనే తప్ప ఎవరినూ ఏమీ చేయలేరు. ఆ సమయానికి మనము ఉండాలో లేకపోతే అతను పిలుచుకోవాలో దేవుడి నిర్ణయంలో ఉంది. ఇదిగో నువ్వైతే వెళ్ళు, స్వస్థపరిచే ఉద్దేశం దేవునికి ఉంటే స్వస్థపరుస్తాడు. లేదా ఆ బాధను భరించకూడదు, నా కుమారుడు, నా కుమార్తె చాలా ఘోరంగా బాధపడుతున్నాడు అన్నప్పుడు కన్నతండ్రి ఆ బాధను చూడలేక పిలిచేసుకుంటాడండి. మీరే ఆలోచించండి, శరీరంగా ఉన్న మనము, మన పిల్లలే కానీ, మన కుటుంబంలో ఎవరైనా కానీ బాధపడుతూ ఉంటే చూడగలమా? ఏడుస్తూ ఉంటే చూడగలమా? అనుభవించలేనంత నొప్పిలో ఉంటే చూసి తట్టుకోగలమా? మరి మనకంటే ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నా, నా కుమారుడు, నా కుమార్తె అనుకుంటున్నా దేవుడు ఎంత ఫీల్ అవ్వాలి? అలాంటి రోగంతో బాధపడుతూ ఇంకెంతకాలం ఉన్నా అలాగ బాధను అనుభవించడం ఆయనకు కూడా ఇష్టం ఉన్నదండి. నెమ్మది కలుగజేస్తాడు, విశ్రాంతినిస్తాడు.